గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అబద్దాల హరీష్ రావు గారు, అహంకారి కేటీఆర్ గారు, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గోదావరి నది, ఈ గోదావరి నది ప్రవహించేది ఎల్లంపల్లికి ఎగువన, ఎస్ఆర్ఎస్పీకి కడెం ప్రాజెక్టు కింద గోదావరి వంతెన మీద నుంచి మాట్లాడుతున్నా. ఇది కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది ఒక సాధారణమైన ప్రాజెక్టు కాదు, జలయజ్ఞానికి పునాది. 2004 జూలై 28 తారీఖు రోజు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేయడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం మిడ్మానేరు ద్వారా మిడ్మానేరు నింపాలి, హైదరాబాద్కు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఇది వచ్చేసి 2012 సెప్టెంబర్ 3 తారీఖు రోజున ట్రయల్ రన్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అప్పుడే నిర్మాణం పూర్తి అయిపోయింది. మీరేదో పీజు వైర్లు వేసి ఆ మోటార్లు పెట్టి మేమే కట్టినాం ఎల్లంపల్లి ప్రాజెక్టు, కాళేశ్వరం అని చెప్పేసి అంటున్నారు. ఎలినో ప్రభావం ఉన్న ఎల్లిపాయకారం తినాలే, ఈ కన్నెపల్లి పంప్ హౌజులు నింపుతలేరు, అన్నారం వస్తారు, అన్నారం నుంచి సుందీలో పోయాలా, సుందీ నుంచి ఎల్లంపల్లి పోయాలని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది, నిరసనలు తెలపడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసేది ఇసుకలో పిట్టగూలు కట్టిండు, ఇది ఆగదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పడం వల్ల అక్కడి నుంచి ఎత్తిపోయడం జరగలేదు. ఈ రోజు వచ్చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నిండితే అక్కడి నుంచి పంప్ హౌస్ లిఫ్టుల ద్వారా పంపింగ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు నిరసన కార్యక్రమాలు తెలిసినప్పుడు ప్రజలు వచ్చేసి దీనివల్లనే నీళ్ళు వస్తాయి కావచ్చు అనే భ్రమలో ఉండే. ఈ రోజు మీరు కట్టిన ప్రాజెక్టు ఇసుక గుళ్ళు అవి పనికిరావు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పడం వల్ల పంపింగ్ అనేది నిలుపుదలేసింది. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అవి ఎత్తిపోవడం చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం, సుందిల నుంచి ఎల్లంపల్లికి ఈ ఏ ప్రాసెస్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ గత ప్రాజెక్టుల వల్లనే గ్రావిటీ ద్వారా వచ్చిందని పంపింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఇవి కట్టడం అనేది కల్వకుంట్ల కుటుంబంలో కనకవర్షం కురిపించుకొని కట్టిన ప్రాజెక్టు తప్ప కర్షకులకు సాగునీరు వచ్చేది దానివల్ల లేదు, గత ప్రాజెక్టు వల్లనే వచ్చిందని తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైంది. మీరెన్ని చెప్పినా మిమ్మల్ని నమ్మేటోళ్ళు లేరు. మీరెన్ని కోడిగుడ్డ మీద ఈకలు పుట్టించినా కూడా యనుమల రేవంత్ రెడ్డి గారికి ఎలినో కాదు కదా, ప్రకృతి అనేది సహకరిస్తుంది. ఈరోజు ప్రకృతి సహకరించి ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేయాలనే పాలకుడు నాయకునికి ప్రకృతి అనేది సహకరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ద్వారానే పంపింగ్ చేయడం జరుగుతుంది. వచ్చేది కూడా కాంగ్రెసే, అయ్యే ముఖ్యమంత్రి కూడా రేవంత్ అనే. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.